ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరలా ఇక 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఇక 34వ రోజులోనికి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను యొక్క అంత్య దినాలలో దేవుని యొక్క రాకడకై నిందారహితులుగా సిద్ధపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. వాక్యం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చివరి వచనం 33వ వచనం చూడండి. చివరిగా మాట ఉంటుంది, ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నువ్వు దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచగలుగుతున్నట్లయితే, దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచగలుగుతున్నట్లయితే, నువ్వు దేవుని ఏ విషయంలో నువ్వు ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచి ఉన్నావు, ఇదిగో ఏ కార్యం విషయమై నువ్వు ఎదురు చూస్తున్నావు, ఆయన మీద నమ్మిక చొప్పున, ఆయన మీద నమ్మికతో, ఆయన యందు విశ్వాసముతో నువ్వు ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నావు, దేవుడు ఖచ్చితంగా నువ్వు ఎదురు చూస్తున్న దానిని, అందుకనే వాక్యం క్లియర్గా సెలవిస్తుందండి, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడును కూడా సిగ్గుపరచబడడు అంట కదండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అందుకనే మోషేతో కూడా అంటాడు, ఇశ్రాయేలు ప్రజలను పోషించడానికి నా బాహుబలమేమి తక్కువ కాలేదు మోషే అని అంటాడు. హల్లెలూయా. చూడండి, అబ్రహాము దేవుని యందు విశ్వసించుండు, అబ్రహాము కూడా సిగ్గుపరచబడలేదు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ విషయాన్ని బట్టి ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు వెతుకుతున్నావో, ఈరోజు నువ్వు ఏ విషయాన్ని బట్టి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించి ఆయన వైపు నువ్వు చూస్తున్నావో, దేవుడు ఖచ్చితంగా నువ్వు విశ్వసించిన దానిని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే చూడండి, ఆ యొక్క రక్తస్రావము కలిగిన స్త్రీతో ఆయన అంటాడు, అమ్మా నీ విశ్వాసము నేను స్వస్థపరిచింది అని అంటాడు. హల్లెలూయా. ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచి జస్ట్ ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు నేను స్వస్థపరచబడతానని ఆ స్త్రీ ఆ విధమైన విశ్వాసము ఆయన ఎడలో చూపింది. ఎస్, ఖచ్చితంగా ఇదిగో ఆమె ఆ దేవుని యేసయ్య యొక్క వస్త్రపు చెంగును ముట్టగానే యేసయ్యలో ఉన్న ప్రభావం వెళ్ళి ఆ స్త్రీని ముట్టి ఆ స్త్రీని స్వస్థపరిచింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ విషయంలో ఇదిగో నేను ఆయన ఉన్నాడు కదా నాకు చాలు అని ఈరోజు నువ్వు ఆయన మీద నీ చింతను వేస్తున్నప్పుడు, ఈరోజు నువ్వు దేని విషయంలో నువ్వు చింతపడక నీ యొక్క ప్రతి ప్రాబ్లమ్స్ని నువ్వు ఆయనకు అప్పగించడం ప్రారంభించు. ఈరోజు నువ్వు ఆయనకు అప్పగిస్తున్నప్పుడు ఆయన నిన్ను ఏ మాత్రం కూడా సిగ్గుపరచడు. అందుకనే విశ్వసించువాడు కలవర పడడట కదండి. విశ్వసించువాడు ఏ మాత్రం కూడా కలవరపడడు. అందుకనే నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచుతున్న నీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యములనే జరిగించబోతున్నాడు. నువ్వు ఏదైతే ఉద్దేశించి ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నావో, నువ్వు ఏదైతే ఆశించి ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నావో, నీ ఉద్దేశాన్ని ఆయన సఫలపరచబోతున్నాడు, నీ యొక్క ఆశను ఆయన తృప్తిపరచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హన్నా ఆయన యందు విశ్వాసం ఉంచి యెహోవా మందిరానికి వెళ్ళి హన్నా ప్రార్థించినప్పుడు హన్నా గర్భమును దేవుడు తెరిచినట్లుగా, ఇదిగో నువ్వు దేని కొరకైతే ఉద్దేశిస్తున్నావో, దేని కొరకైతే నువ్వు ఆశపడుతున్నావో, దేని కొరకైతే నువ్వు ఆలోచిస్తున్నావో, దేవుడు ఆ కార్యములను దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది ఫైనాన్షియల్ ప్రాబ్లం అయినా కావచ్చు, అది హెల్త్ ఇష్యూస్ అయినా కావచ్చు, అది ఏ ప్రాబ్లం అయినా, ఉద్యోగ సమస్య కావచ్చు, వ్యాపారంలో సమస్య కావచ్చు, నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచి నువ్వు ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచిన దేవుడు నిన్ను ఏ నాటి కూడా ఎప్పుడు కూడా ఏ మాత్రం కూడా సిగ్గుపరచడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రతి విషయంలో నువ్వు దేవునిని విశ్వసించి దేవునిని ఆధారం చేసుకొని దేవునితో ముందుకు కొనసాగడం ప్రారంభించు. ఆయన నీ పక్షాన ఉండి దేవుడు గొప్ప కార్యములు దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఇన్ని రోజులు నువ్వు ఎవరి యందు విశ్వసించి ఉన్నావని, నువ్వు ఎవరిని నువ్వు ఆశ్రయించి ఉన్నావు, ఎవరి మీద నువ్వు నమ్మకం పెట్టుకున్నావు, ఏ మనుషుల మీద నమ్మకం పెట్టుకున్నావు, ఏ రాజుల మీద నమ్మకం పెట్టుకున్నావు, ఏ అధికారుల మీద నువ్వు నమ్మకం పెట్టుకున్నావు, నీ కుటుంబీకుల వ్యక్తులు, నీ కుటుంబస్తులతో నువ్వు నమ్మకం పెట్టుకున్నావేమో, ఎవరు ఆ యొక్క నమ్మకమును వారు ఫుల్ఫిల్ చేయలేరేమో, ఆ యొక్క విశ్వాసమును ఎవరు కూడా ఫుల్ఫిల్ చేయలేరేమో, కానీ నువ్వు దేవుని యందు విశ్వసించడం ద్వారా నువ్వు ఏ మాత్రం కూడా సిగ్గుపడవని ఆయన లేఖనాలు సెలవిస్తున్నాయి. గనక ఆయన వాక్యము సత్యమై ఉంది.
హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట తప్పడానికి నరుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన మానవుడు కాడు. ఇదిగో మాట ఇచ్చి నెరవేర్చగలిగే దేవుని వైపు నువ్వు విశ్వసించి నువ్వు ఆయన వైపు చూసి ఉన్నావు గనక ఖచ్చితంగా దేవుడు నీ విశ్వాసంలో, ఇదిగో నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచిన నిన్ను ఏ మాత్రం కూడా దేవుడు సిగ్గుపరచడు. నీ పక్షాన నువ్వు ఏదైతే ఉద్దేశిస్తున్నావో దేవుడు దానిని నీ విషయంలో దేవుడు దానిని సఫలము చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడు, ఎంతమంది ధైర్యపరచబడుతున్నారు. ఇది నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి నేను మీకు చెప్తలేను, కానీ ఇది సత్యమై ఉంది. ఇది సత్యం. ఇది మీ లైఫ్ లో జరగబోతుంది. ఇది మీ లైఫ్ లో జరగబోతుంది. అబ్రహామును దేవుడు సిగ్గుపరచలేడు, హన్నాను దేవుడు సిగ్గుపరచలేడు, యెహోషాపాతును దేవుడు సిగ్గుపరచలేడు, ఎవరిని కూడా దేవుడు సిగ్గుపరచలేడు. ఆయన వైపు చూసి విశ్వసించి ఆయన యొక్క సహాయం కొరకు వేడుకుంటున్న ఆ ప్రజలను ఎవరిని కూడా దేవుడు సిగ్గుపరచలేడు. ఈ రోజు నిన్ను కూడా ఆయన సిగ్గుపరచడు. కాస్తది ఆలస్యమైన దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఆ కార్యమును జరిగించి తీరబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఏ విషయంలో కూడా నువ్వు భయపడకు, ఏ విషయంలో కూడా భయపడకు. నువ్వు ఆయన యందు, నువ్వు ఆయన మీద ఆధారపడడం నేర్చుకో. ఈ యొక్క ఉపవాసం ప్రార్థనలో నువ్వు పాల్గొని నువ్వు ఆయన వైపు నువ్వు వేడుకొనడం ప్రారంభించు. యెహోషాపాతు ఆయన వైపు చూసినట్లుగా, యెహోషాపాతు ఆయన యందు విశ్వసించినట్లుగా నువ్వు దేవుని యందు విశ్వసించి ఒక 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు నీ జీవితంలో నీ యొక్క ఆశను దేవుడు తృప్తిపరచి తీరబోతున్నాడు. అంతే. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు నరులను ఆశ్రయించలేదు, ఎందుకంటే నువ్వు మానవులను ఆశ్రయించలేదు, ఎందుకంటే నువ్వు దేనిని కూడా నువ్వు ఆశ్రయించలేదు. నువ్వు ఆయనను ఆశ్రయించి ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచి ఉన్నావు గనక ఆయన నిన్ను సిగ్గుపరచడు. నీ జీవితంలో గొప్ప కార్యములు ఆయన జరిగించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, ఎంతమంది అయితే బిడ్డలు ఇదిగోనైనా ఈరోజు వాక్యం విన్నారో తండ్రి, ఇదిగోనైనా బిడ్డలు ఆ యొక్క విశ్వాసం విషయంలో ఎక్కడ కూడా కలవరపడకుండా తండ్రి, ఇదిగోనైనా గొప్పగా నాయన గొప్ప ఆదరణ, గొప్ప బలమును, శక్తిని నాయన బిడ్డలకు మీరు అనుగ్రహించినందుకే నీకు వందనాలు. బిడ్డలు విశ్వసించి ఏ విషయం అయితే నీ వైపు చూస్తున్నారో తండ్రి, ఇదిగోనైనా ఆ ప్రతి కార్యములు ప్రతి బిడ్డల జీవితాలలో సఫలపరచబడును గాక. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దయచేసి ఇంకా పాస్టర్ విజేందర్ అనే యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనల యొక్క ముగింపు సభలకు ఎవరు కూడా మిస్ అవ్వకండి. రాయకోడికి కప్పాడికి మధ్యలో మెయిన్ రోడ్ పక్కకి ఆ యొక్క ఈ నెల 11, 12 ఆ యొక్క డేట్లలో ఆ యొక్క 2 రోజుల సభలు ఉండబోతున్నాయి కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. సాయంత్రం 5 గంటలకే సభలు ప్రారంభించబడబోతున్నాయి కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. మీరు మీ కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు కూడా కలిసి రండి. అనేకులకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి. కనుక ఆ మీటింగ్స్ కొరకు ఇప్పటికే జరగవలసిన పనులన్నీ కూడా జరిగిపోతున్నాయి కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. గొప్పగా దేవుడు ఆ మీటింగ్స్ జరిగించుకొనబోతున్నాడు. అనేక వేల మంది ప్రజలు ఆ మీటింగ్స్ కి నడిపించబడబోతున్నారు. అనేక ప్రజలు విడుదల పొందబోతున్నారు వారి సమస్యల నుంచి. నువ్వు కూడా ఏ మాత్రం కూడా మిస్ అవ్వకు. మరలా రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.